హాయ్ అండి. ఈరోజు మా ఇంట్లో ఉలవచారు పన్నీర్ బిర్యానీ చేసుకోబోతున్నాము. ముందుగా పన్నీర్ని చిన్న ముక్కలుగా కోసుకొని ఇందులో కొత్తిమీర, పుదీనా, నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, మసాలా స్పైసెస్, ఉలవచారు, పెరుగు, ఉప్పు, కారం, గరం మసాలా అన్నీ వేసి చక్కగా కలుపుకొని ఒక అరగంట పాటు పక్కన ఉంచాలి. తర్వాత ఉల్లిపాయలు చిన్నగా కోసుకొని ఫ్రై చేసుకోవాలి. రాజ్మా, బఠానీలు మార్నింగే నానబెట్టామండి. ఈ బాస్మతి రైస్తో పాటు బఠానీలు, రాజ్మా కూడా వేసి ఉడికించాము. ముందుగా కలిపి ఉంచినటువంటి మసాలాల్ని కాసేపు ఉడకనిచ్చి ఆ తర్వాత సగం ఉడకబెట్టినటువంటి రైసు కలిపి దమ్ పెట్టేశాడు మా అబ్బాయి. తర్వాత ఫ్రై చేసుకున్నటువంటి ఆనియన్స్ కానీ నెయ్యి కానీ వేశాడు. అన్ని రుచులు కలిపి ఉన్నాయండి. ఉలవచారు కానీ, పన్నీర్ కానీ, రాజ్మా కానీ, మసాలాస్ కానీ టేస్ట్ తెలుస్తుంది. రెస్టారెంట్లో తింటే మట్టుకి ఇన్ని రుచులు రావండి బిర్యానీలో. ఇంట్లో చేసుకోగలిగితేనే అనేకమైన రుచుల్ని సేమ్ టైం ఆస్వాదించవచ్చు. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ మటన్ పూరి పన్నీర్ ఉలవచారు బిర్యానీ. ఈరోజైతే ఎలాంటి డైట్ లేదు.